అందరికీ నమస్కారము. సప్తర్షి దామమన్ సొల్యూషన్స్కి స్వాగతం. నేను ఆదివరలక్ష్మి. మనం ఈరోజు ప్రతి ఒక్కరికి, అంటే వాళ్ళు చిన్నపిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, ఎవరన్నా కానివ్వండి, ప్రతి ఒక్కరికి ఉపయోగపడే అత్యంత అవసరమైన విద్య ఏమిటి అన్న విషయాన్ని తెలుసుకుందాము. మనకి మామూలుగా ప్రాపంచికమైన విద్య అంటే ఈ శరీరాన్ని పోషించుకోవటానికి, అంటే ఒక ఉద్యోగం లాగాను, ఒక ఉపాధిని కల్పించుకోవటానికి మనకి ఒక విద్య ఉంది భూమి మీద. అదే అందరము ఫాలో అవుతున్నాము. దాని ద్వారానే మనము ఉపాధి పొందుతున్నాం అన్నమాట. అదే కాకుండా ఇంకొక విద్య ఉందన్నమాట. అంటే మన యొక్క మానసిక పరివర్తనానికి, ఆత్మ వికాసానికి, మన యొక్క శారీరక అవసరాలు ఏమిటి, అవి ఎంత మేరకు మనము నిర్వహించాలి, ఎంత మేరకు అవి అవసరము, ఏం చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి, ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు అనే విషయాలని తెలిపే ఒక విద్య ఉంది. ఆ విద్య గురించి మనం తెలుసుకుందాం. అయితే ఇప్పుడు ఈ రోజుల్లో ఏం జరుగుతుంది అంటే, సొసైటీలో రకరకాల నేరాలు, రకరకాల అపోహలు, రకరకాల వీక్నెస్లు అంటే బలహీనతలు, మానసిక బలహీనతలు కానివ్వండి, శారీరక బలహీనతలు కానివ్వండి, అవి ఎటువంటి బలహీనతలైనా కూడా ఈ రోజుల్లో చాలా ఎక్కువైపోయినాయండి, చాలా ఎక్కువైపోయినాయి. అంతేకాకుండా రోగాలు కూడా చాలా ఎక్కువైపోయినాయి. అంటే జబ్బులు ప్రతి ఒక్కరికి, చిన్నపిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, చిన్న పెద్ద అని లేదు. అసలు ఈ మధ్యన చూస్తున్నాం కదా, చాలామంది చాలా చిన్న వయసులోనే హార్ట్ అటాకులు రావటము, చనిపోవటము ఇలా జరుగుతుంది అన్నమాట. ఇంకొకటి ఏంటంటే, ఇంతకుముందు నేరాలు పెద్దవాళ్ళకే పరిమితం, ఇప్పుడు చిన్నపిల్లలు కూడా నేరాలు చేసే పరిస్థితికి దిగజారిపోయారన్నమాట. ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు హడావుడిగా ఒక చర్చ పెట్టడము. ఇప్పుడు మనకి టీవీలో ప్రతిధ్వని అని ఒక ప్రోగ్రామ్ వస్తుంది, ఈటీవీ ఆంధ్రప్రదేశ్లో. అట్లా ప్రతిధ్వని అని ఒక ప్రోగ్రాం ఉంది. ఒక విషయం గురించి సొసైటీ అంతటికి నష్టాన్ని కలిగించేది కానీ, సొసైటీకి ఒక లాభాన్ని కలిగించే కానీ ఒక విషయాన్ని తీసుకుని వాళ్ళు చర్చిస్తూ ఉంటారన్నమాట. ఏదో ఒక సంఘటన జరగంగానే మనం ఒక చర్చ పెట్టేసి కాసేపు మాట్లాడేసుకుని మళ్ళీ దాని గురించి మర్చిపోవడం. ఇది కాదండి. సొసైటీలో మార్పు రావాలి అని అంటే, సొసైటీ అంటే మనుషులే కదా, మనుషుల్లో మార్పు రావాలి. మనుషుల్లో మార్పు ఊరికే వచ్చేస్తుందండి. మీరు నేను చెప్పినంత మాత్రాన వచ్చేది మార్పు. ఆ మార్పు వాళ్ళకి రోజువారీ, అంటే చిన్న పిల్లలప్పటి నుంచి మనకి 3 సంవత్సరాలకి తీసుకెళ్ళి స్కూల్లో పడేస్తున్నాం కదా. 5 సంవత్సరాలకి స్కూల్కి వెళ్ళేది ఇప్పుడు 3 సంవత్సరాలు, 2 సంవత్సరాలన్నరకే ఇట్లాగా ప్లేయింగ్ స్కూల్స్ అని ఇలా స్కూల్స్ రకరకాల కేజీలు ఇవన్నీ వచ్చినాయి కదా. అయితే అక్కడ చిన్నతనంలోనే వాళ్ళకి మనం ఎటువంటి జ్ఞానాన్ని ఇస్తున్నాము, అది పెద్ద అయిన తర్వాత వాళ్ళకి ఆ జ్ఞానం ఎలా ఉపయోగపడుతుంది అన్న విషయము మన ఎవరికి తెలియదు అన్నమాట. ఏదో ప్రాపంచికమైనవి, ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బాయ్, బీ ఫర్ బ్యాట్, ఇది నేర్పేస్తున్నాం తప్ప చిన్నప్పటి నుంచి వాళ్ళ మైండ్లోకి ఎటువంటి విలువలతో కూడిన విద్యను ప్రవేశపెట్టాలి అన్న సంగతి మనకెవరికి తెలియట్లే. ఏదో ఒక చర్చ పెట్టేసి కాసేపు మాట్లాడేసాం, అయిపోయింది, అది మార్పులు రావట్లేదు, ఇది మార్పులు అట్లా, ఇలా చేస్తే వస్తుంది, అలా ఇది ఒకరోజు చేస్తే వచ్చేది కాదండి. ఇది చిన్నతనం నుంచి ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ యొక్క ఏదైతే విద్యా విధానం ఉందో ఆ విద్యా విధానంలోనే వాళ్ళకి ఒక సబ్జెక్టుగా ఈ వాళ్ళ యొక్క ఏది శరీరము, బాడీ, మైండ్, సోల్, బుద్ధి, ఇలాంటివన్నీ కూడా చిన్నతనంలోనే వాళ్ళలో ప్రవేశపెడితే తప్ప
సొసైటీలో మార్పు అనేది మాత్రం రావటం చాలా కష్టం అన్నమాట. చిన్నతనంలోనే మనం ఎట్లయితే ప్రాపంచిక విద్యను ఎట్లయితే ప్రవేశపెడుతున్నామో అట్లాగే వాళ్ళ లోపల ఆత్మజ్ఞానము అనే విద్యని, అంటే ఆధ్యాత్మిక విద్యని చిన్నతనంలోనే ప్రవేశపెట్టాలి. ఆధ్యాత్మికత అంటే మీరు విలువలతో కూడిన జీవితాన్ని ఎలా జీవించాలి అని తెలిపేదే ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అంటే ఏంటేంటో అనుకుని అసలు దాని గురించి 60 వచ్చాక పట్టించుకోవటం కాదండి. చిన్నతనంలోనే వాళ్ళలో ప్రవేశపెట్టాలన్నమాట. అప్పుడు వాట్ ఈజ్ మై బాడీ, వాట్ ఈజ్ మైండ్, వాట్ ఈజ్ సోల్, బుద్ధి ఏంటి, ఆత్మ ఏంటి, పరమాత్మ ఏంటి అన్నీ తెలుస్తాయి అన్నమాట వాళ్ళకి చిన్నతనంలోనే. కర్మ ఏంటి, ఏది చేస్తే ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు, ఏం చేస్తే మనకి తిరిగి వస్తుంది, ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు చెయ్యకూడదు, సరి అయిన పనులు చేయటం వలన లాభం ఏంటి, సరికానివి చేయటం వలన నష్టం ఏంటి, ఈ చిన్న విషయాలు ప్రతి విషయం వాళ్ళకి తెలిసిపోతుంటుంది అన్నమాట. ప్రత్యేకంగా మనం ఇంకా వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు అన్నమాట. స్కూల్లో వాళ్ళు ఇప్పుడు ఇంట్లో కన్నా పిల్లలు స్కూల్లో ఎక్కువ ఉంటారండి. ఇంతకుముందు సొసైటీ ఎలా ఉండేది అని అంటే ఇంట్లో తల్లిదండ్రులు, పెద్దవాళ్ళు, అమ్మమ్మ, తాతయ్య, నాయనమ్మ, ఇలాగా అందరూ పెద్దవాళ్ళతో కలిసి కుటుంబాలు ఉండేవి. తల్లికి వీలు కానప్పుడు నాయనమ్మ, అమ్మమ్మ, తాతయ్యలో ఏదో ఒకటి వాళ్ళకి మంచి మంచి విషయాలు చెప్తూ ఉండేవాళ్ళు అన్నమాట. ఇప్పుడు అలా కాదు కదా. చిన్న చిన్న కుటుంబాలు వచ్చినాయి. ఆ చిన్న చిన్న కుటుంబాల్లో మళ్ళీ ఏంటంటే తల్లి తండ్రి ఇద్దరు ఉద్యోగానికి వెళ్ళిపోతారు. పిల్లలకి ఏదైనా చెప్పడానికి కూడా వీళ్ళకి అవకాశం ఉండదు. అయినా ఇప్పుడు సొసైటీ ఎట్లుంది, ఫోన్లు పట్టు కూర్చోవటం, లేకపోతే టీవీలు పెట్టుకుని కూర్చోవటం, ఇవే కదండి. కానీ మరి విలువలు ఎట్లాగా, విలువలతో కూడిన విద్య వీళ్ళకి అందాలి అని అంటే కేవలం స్కూల్లోనే అందొద్దండి. వీళ్ళు స్కూల్లోనే ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉంటారు అన్నమాట. ఎట్లయితే ప్రాపంచిక విద్యను ఇస్తున్నామో మనము ఒక ఉపాధి కోసము, అలాగే వాడిని వాడు హ్యాండిల్ చేసుకోవటానికి, వాడిని వాడు అర్థం చేసుకోవటానికి, వాడిని వాడు చక్కదిద్దుకోవటానికి కావలసిన విద్యను కూడా మనం చిన్నప్పటి నుంచి ఎప్పుడైతే స్కూల్స్లో ప్రవేశపెట్టామో విలువలు పెరుగుతాయండి ఆటోమేటిక్గా. ఇది ఏమీ చేయకుండా మనం ఏదో చర్చలు పెట్టుకుని కూర్చొని తల్లిదండ్రులు మారాలి, లేకపోతే ఇంకా సొసైటీ మారాలి, ఇంకేదో మారాలి అనుకుని చెప్పుకోవటం వలన ఏం ఉపయోగం ఉండదు అన్నమాట. ఏం ఉపయోగం ఉండదు. ఎవరు మారాలి? వాళ్ళకి ఇచ్చే విద్యలో మార్పు రావాలి. ప్రాపంచిక విద్య ఎట్లయితే ఇస్తున్నామో, ఉద్యోగాలు ఉపాధిని కల్పించుకోవడానికి ఎట్లయితే విద్యను ఇస్తున్నామో, అలాగే వాడిని వాడు చక్కదిద్దుకోవడానికి కూడా విద్య ఉంది. అద్భుతమైన విద్య ఉంది. అదే ఆధ్యాత్మిక విద్య, అదే ఆత్మజ్ఞానము అంటారు. ఏం చేస్తే ఎలా వస్తుంది తిరిగి వాడి దగ్గరికి, ఏం చెయ్యాలి అన్న విద్యని పిల్లలు చిన్నతనంలోనే తెలుసుకున్నారనుకోండి, విలువలతో కూడిన జీవితాన్ని వాళ్ళు లీడ్ చేయడానికి అవకాశం ఉందన్నమాట. వాళ్ళల్లో ఒక రకమైన అవగాహన కూడా ఏర్పడుద్ది అన్నమాట. కర్మ సిద్ధాంతం ఉంది. నువ్వు ఏది ఇస్తావో అది నీకు తిరిగి వస్తుంది. నువ్వు అవతల వాడికి పెయిన్ ఇస్తే ఆ పెయినే నీకు తిరిగి వస్తుంది. నువ్వు అవతల వాడికి సంతోషాన్ని ఇస్తే ఆ సంతోషమే మనకు తిరిగి వస్తుంది అని చిన్నతనంలోనే పిల్లలకి తెలుస్తుంది అనుకోండి. ఎందుకు జరుగుతాయండి ఇవన్నీ? అసలు అవిద్య వల్లనే. అవసరమైన విద్య వాళ్ళ దగ్గర లేదు కాబట్టి ఇవన్నీ ఏం చేస్తే ఏం జరుగుద్ది అన్నది వాళ్ళకి తెలియట్లేదు అన్నమాట. ఇప్పుడు పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నపిల్లల్లోకి వచ్చేసింది క్రైమ్. ఇది ఇలాగే చూస్తూ ఉంటే దీనివలన ఉపద్రవాలే తప్ప ఏం ఉపయోగం ఉండదు అన్నమాట. ఏదైనా చెప్తేనే కదండి, చిన్న వయసులో ఏదైతే మనం వాళ్ళ మనసులో నాటుతామో అదే పెరిగి పెద్దదైద్ది అన్నమాట ఎప్పటికైనా. మరి మనం ఇలాంటి విలువలతో కూడిన విద్యని పిల్లలకి ఇవ్వకపోతే వాళ్ళు ఎలా నేర్చుకుంటారండి? స్కూల్లో అన్నేసి గంటలు, స్కూల్లో సగం జీవితం వాళ్ళకి 20-30 వచ్చే వరకు కూడా, 25 వచ్చే వరకు కూడా స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీల్లోనే సరిపోద్ది వాళ్ళ లైఫ్ అంతా. తర్వాత ఆఫీసుల చుట్టూ తిరిగి ఉద్యోగాలు సంపాదించుకుని మిగతా జీవితం అంతా ఆఫీసుల్లోనే సరిపోద్ది. మరి ఒక క్వాలిటీ ఆఫ్ పర్సన్ తయారవ్వాలి అని అంటే ఈ సమయమే మనం ఉపయోగించుకోవాలి అన్నమాట. స్కూల్స్, కాలేజీలు, యూనివర్సిటీలు. అప్పుడు
కరెక్ట్ పర్సన్ అంటే విలువలతో కూడిన పర్సన్ బయటకు వస్తాడు అన్నమాట. విలువలతో కూడిన సమాజాన్ని నిర్మిస్తుంటాడు. ఇది ఒక్కసారి ఆలోచించండి. నేను అందరికీ ఒక రిక్వెస్ట్ అనుకోండి మీరు, లేదా ఒక సూచన అనుకోండి, ఒక సలహా అనుకోండి, ఏమన్నా అనుకోండి. నేను ప్రభుత్వాలకు కూడా ఈ విషయం చేరాలి అని ఆకాంక్షిస్తున్నాను. ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి ఈ విషయం గురించి. మనకి పిల్లల్లో నైతిక విలువలు, ఎటువంటి విలువలైనా కానివ్వండి, ఆ విలువలు నేర్పడానికి విద్య ఎక్కడ సహకరిస్తుందండి? విద్య సహకరిస్తుందా అసలు? విద్య ఎంతసేపు వాడిని పోషించుకోవటము, బయట ప్రపంచాన్ని తెలుసుకోవటం గురించే వాళ్ళ విద్య ఉంది తప్ప, అంతర్ ప్రపంచం ఒకటి ఉంది. అంతర్ ప్రపంచంలో వాడు అంతర్ ప్రపంచాన్ని ఎట్లా నిర్వహించాలి, అది చిన్నతనం నుంచి అన్న విద్య మనకి బయట చెప్పగలుగుతున్నారండి? చిన్నతనం నుంచి ఇప్పుడు అందరూ ఒక మదరు ఫాదరు పిల్లలు, ఇదే కదా ఒక ఫ్యామిలీ అంటే. ఇంకా పెద్దవాళ్ళు ఎవరు ఉండట్లేదు అక్కడ. అంటే మరి పిల్లలు ఎక్కడ నేర్చుకోవాలి ఇదంతా? తల్లిదండ్రులకు ఉద్యోగం, వాళ్ళు ఆఫీసుకి వెళ్ళిపోతారు, వాళ్ళకి ఖాళీ ఉండదు. మొన్న సహస్ర విషయం ఏం జరిగిందండి? తల్లి లేదు, తండ్రి లేదు, ఇంట్లో పాప ఒక్కతే ఉంది. ఆ నేరం చేసిన పిల్లోడు కూడా చిన్న పిల్లోడే. ఏదో అవతల వ్యక్తుల నుంచి లాక్కోవాలన్నమాట. ఆ లాక్ అవటం వలన వాడికి వచ్చే నష్టం ఏంటి అన్నది వాడికి చిన్నతనంలోనే తెలిసిందనుకోండి, వాడు ఆ పని చేస్తాడండి. ఆ పాప జీవితం ఎలాగవుతుందో, ఎంతమంది దాని వలన బాధించబడ్డారండి. ఒక ప్రతిధ్వనిలో ఒక మీటింగ్లు పెట్టేసి, లేకపోతే ఒక ఛానల్లో ఒక మీటింగ్ పెట్టేసి కాసేపు మాట్లాడేసుకుని మళ్ళీ ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. సమాజవేత్తలు ఉన్నారు, సైకాలజిస్టులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఏమంటారు? ఏంటేంటో చెప్తారు. ఫోన్లు ఇవ్వద్దు అని అంటే కుదరదు కదా. ఫోన్లతోనే తెల్లవారితే ఫోన్లే, చిన్నవాళ్ళు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి. ఆ ఫోన్ తీసుకోవటం తప్పు కాదండి. ఫోన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలి అన్నది తెలియకపోవటం. ఎలా యూజ్ చేసుకోవాలో తెలియాలంటే ఇప్పుడేం తెలియదు వాళ్ళకి. అది చిన్నతనం నుంచి రావాలన్నమాట. దేన్ని ఎలా ఉపయోగించాలి, ఒక విద్య, ఒక పాఠ్యాంశం అయిపోవాలి వాళ్ళకి. ఒక లెసన్, ఒక సబ్జెక్ట్ ఉండాల్సిందే ప్రతి స్కూల్లోనూ, ప్రతి క్లాసులోనూ. వాళ్ళ యొక్క ఏజ్ గ్రూప్స్ని బట్టి ఆ విద్యను అందిస్తూ మనం వెళ్ళామనుకోండి, ఏం చెయ్యాలి, సొసైటీలో విలువలు ఎట్లా కాపాడుకోవాలి, సొసైటీ అంటే ఏంటి, అసలు శరీరం అంటే ఏమిటి, మనసు అంటే ఏంటి, బుద్ధి అంటే ఏంటి, ఆత్మ అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఏమిటి, ఇవన్నీ మనం చిన్నతనం నుంచే నేర్పుతూ మనం ముందుకు తీసుకుని వెళ్తే సొసైటీలో ఎంతో మార్పు వస్తుందండి. ఎంతో మార్పు వస్తుంది. ఒక్కసారి దయచేసి ఆలోచించండి. ప్రభుత్వాలకు కూడా నేను విన్నవించుకుంటున్నాను. మనము స్కూల్స్లో చిన్నతనం నుంచే ఇది ఒక పాఠ్యాంశంగా తీసుకోవాలన్నమాట. ఆధ్యాత్మిక జ్ఞానము అనేది ఒక పాఠ్యాంశం అవ్వాలి. ఆధ్యాత్మికత అని అంటే ఏదో విగ్రహాలు పెట్టేసి, గుళ్ళు కట్టేసి, విగ్రహాలు పెట్టేసి, అభిషేకాలు చేసి, భజనలు చేసేసి ఏదో మన పని అయిపోయింది అన్నట్టు ఆటోకలు ఇటోకలు వెళ్ళిపోవటం కాదండి. ఆధ్యాత్మిక విద్య అంటే అవగాహనతో కూడిన విద్య. ఆధ్యాత్మిక విద్య అంటే మన యొక్క జీవితాన్ని ఎట్లా నిర్వహించాలి, ఎలాంటి విలువలు కలిగి ఉండాలి, అసలు ఈ శరీరం అంటే ఏమిటి, ఈ మనసు అంటే ఏమిటి, ఈ బుద్ధి అంటే ఏమిటి, ఈ ఆత్మ ఏంటి, ఈ పరమాత్మ ఏంటి, ప్రతి దాని గురించి అది ప్రతిది మన లోపలే ఉంది. మనం దీన్ని ఎట్లా నిర్వహించాలి, అది చిన్నతనం నుంచి కూడా ఎలా తెలుసుకుంటూ స్టెప్ బై స్టెప్ ముందుకు పోవాలి అన్నది తెలియాలండి. తెలియకపోతే ఈ సమాజము ఇంకా భ్రష్టు పట్టిపోద్ది అన్నమాట. ఏదో 60 వచ్చిన తర్వాత కృష్ణారామ అనుకుంటూ కూర్చోవటం, అది కాదు ఆధ్యాత్మిక విద్య అంటే. ఆధ్యాత్మిక విద్య అంటే ప్రతి విషయంలోనూ ఉందిమాట, ప్రతి చిన్న మూమెంట్లో కూడా ఉందిమాట. ఆ జ్ఞానం మనం చిన్నతనంలోనే పిల్లలకి స్కూల్ నుంచి అలవాటు చేయాలన్నమాట. స్కూల్లో నేర్చుకోవడం తప్ప ఇంకొక ఆప్షన్ లేదు వాళ్ళకి. అంటే ఫస్ట్ టీచర్స్ కూడా ఈ అవగాహన కలగాలన్నమాట. ఎంతోమంది గొప్ప గొప్ప మహానుభావులు, వాళ్ళందరూ ఊరికే గొప్ప వాళ్ళు అయిపోయారండి. ఇలాంటి విషయాలు చిన్నతనం నుంచి వాళ్ళు తెలుసుకోవటం వల్లనే వాళ్ళు గొప్పవాళ్ళు అవ్వగలిగారు అన్నమాట.
వాళ్ళలో కరుణ, ప్రేమ, దయ, జాలి అన్ని గుణాలు కూడా చిన్నతనం నుంచే పెరిగినప్పుడు ఎలాంటి సమాజం ఏర్పడుద్దండి? అద్భుతమైన సమాజం ఏర్పడుద్ది. ఇప్పటికైనా మనం మేల్కొని ఇలాంటి విద్యని ప్రతి స్కూల్లో ప్రవేశపెట్టినప్పుడే మనం కూర్చొని ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు కూర్చొని చర్చలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ విలువల్ని వాళ్ళే తెలుసుకుని అలాగా ఆ విలువల్ని కాపాడుకుంటూ నిర్వహించుతూ వాళ్ళ జీవితాల్ని సక్రమమైన విధానంలో నడపటమే కాకుండా ఎదుట వాళ్ళకు కూడా నష్టము కష్టము కలిగించే పరిస్థితులను తీసుకురారన్నమాట. దయచేసి ఒక్కసారి గ్రహించండి. నేను ఇది ప్రభుత్వానికి కూడా విన్నవించుకుంటున్నాను. ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచించండి. నేను ఇంకా దీని మీద విపులంగా ఇంకా విస్తారంగా కూడా మనం కొన్ని వీడియోల్లో మాట్లాడుకుందాం. నమస్కారం.